పరిభాషా పదములు. నాట్యము. నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకదాయకం. తాత్పర్యం: నాట్యమనగా నాటకమే. ఇది ప్రాచీన కథలతో కూడినదై ఉదాత్తముగా ఉంటుంది. 2. నృత్తం. భావాభినయ హీనంతు నృత్తమిత్యభిధీయతే. తాత్పర్యం: నృత్తంలో భావాల యొక్క అభినయం లేనిది అని చెప్పబడును. నృత్యం. రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే. తాత్పర్యం: ఇంకనూ రసభావములను వ్యంజనం చేయటం నృత్యం. తాండవము లాస్యము. సుకుమారంత తల్లాస్య మద్దతం తాండవం విదు. తాత్పర్యం: లాస్యం అంటే ఉద్ద సుకుమార ప్రయోగం, తాండవం అంటే ఉద్దత ప్రయోగం. పై విధముగా నాట్యం, నృత్తం, నృత్యం, తాండవం, లాస్యం గూర్చి భరతాదులు వివరణ తెలిపిరి. 5. అడవు. నృత్తము నందు చెప్పినట్లు అందమునకై అలంకార ప్రాయముగా నండు కొన్ని కదలికల సమూహము ఏర్పడును. ఈ కదలికలకే అడవులు అని పేరు. ఈ అడవులే ఒక క్రమపద్ధతిలో ఏర్పరచిన అలారింపు, జతి, స్వరము, తెల్లాన మొదలగునవి నృత్త భాగములుగా ఏర్పడును. కావున అడవులు అనగా భరతనాట్యము నందలి నృత్త భాగముగా చెప్పవచ్చును. అడి అనగా దెబ్బ అని అర్థం. ఈ అడవులు దెబ్బలతో కూడినది కనుక వీనికి అడుగు, అడవు అను పేర్లు వచ్చినది. కొందరు వ్యాకరణవేత్తలు అడయు అని కూడా వ్యవహరించియున్నాడు. ఈ అడవులనే భరతనాట్య శాస్త్రవేత్తలు 10 విధములగు జాతులుగా విభజింపబడినవి. 6. 7. జతి. వివిధ రకములైన శబ్దములకు లయబద్ధమైన అడుగులు వేయునది. అర్థం లేక వివిధ రకములైన శబ్దములను జతి అంటారు. ఉదాహరణ: తదిగినతోం, కిటతక తదిగినతోం. జతి చివరగా 3 సార్లు చెప్పబడు దానిని తీర్మానము అందరు. గతి. నాట్యము చేయునప్పుడు వివిధ రకములైన నడకలను లయకు అనుగుణంగా చూపుట గతి అంటారు. 3. 4. 8. ముక్తాయి. జతి యందు చివరి 3 సార్లు వచ్చే అడుగును ముక్తాయి అంటారు. ఉదా: తై దిదుకై, తై తై దిదుకై, తై 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 దిదుకై. 13. ఆకాశభ్రమరీ చెవ తతాంగ భ్రమరీతి చ. భ్రమర్య. సప్త ఎజ్జియా భ్రమరి అనగా తిరుగుట. శ్లో భ్రమర్య లక్షణాశ్యత వక్ష్యే లక్షణ భేదతః. ఉత్తుంత భ్రమరీ, చక్ర భ్రమరీ, గరుడాభిధా తదైక పాద భ్రమరీ, కుంచిత భ్రమరీ తథా ఆకాశ భ్రమరీ చెవ తతాంగ భ్రమరీతి చ. భ్రమర్య. సప్త ఎజ్జియా నాట్య శస్త్ర విశారదై. తాత్పర్యం: భ్రమరులు సప్త లక్షణములు కలిగినవి. 1. ఉత్పత భ్రమరి. 2. చక్ర భ్రమరి. 3. గరుడ భ్రమరి. 4. ఏకపాద భ్రమరి. 5. కుంచిత భ్రమరి. 6. ఆకాశ భ్రమరి. 7. అంగభ్రమరి. ఇట్లు భ్రమరులు 7 అని నాట్యశాస్త్ర విశారదులు తెలిపెను. నాట్యశాస్త్ర విశారదులు తెలిపెను. 10. ప్లవనం అనగా గెంతుట. శ్లో అతోత్సవన భేదానాం లక్షణం పరికథ్యతే. ఆలగం కర్తరీ వా శ్లోత్సవనం మోటితం తథా. కృపాలగమితిఖ్యాతం పంచదోత్సవనం బుధై. 1. తాత్పర్యం: ప్లవనం, ఉత్సవనం భేదాలు 5 విధాలు అవి. 1. అలగం. 2. కత్తరి. 3. అశ్వం. 4. మోటితం. 5. కృపాలగం. 11. అభినయము. శ్లోకం: తత్రత్యభినయస్యైవ ప్రాధాన్యమితి కథ్యతే. అభిపూర్వక నీతో రాఖ్యా నార్దస్య నిర్ణయః యస్మాతపదార్థన్మయతి తస్మాదభినయ స్మృతః. తాత్పర్యం: నృత్యము నందు అభినయమునకే ప్రాధాన్యం. సంస్కృత భాషలో అభిపూర్వకణి ధాతువునకు చెప్పటం అని అర్థం. పదాల యొక్క అర్థాలను తెలియజేసేది. కావున ఇది అభినయం అనబడినది.
12 కింకిణి కాంస్య విరచిత ఏకైకాంగులి కాంతరం సుస్వరాష్ట్ర సురూపాష్ట్ర సూక్ష్మా నక్షత్ర దేవత వర్ణీయాన్నీల సూత్రేణ ప్రందిభిష్ట దృఢం పునః శతద్వయం శతన్వాలి రిపాదయో నాట్యకారిణి పాత్రము ధరించే గజ్జెలు కంచువి ఒక్కొక్క అంగుళి దూరం ఉండునట్లుగా కట్టబడినవి మంచి స్వరం కలవి అందమైనవి చిన్నవి నక్షత్ర దేవతాకములు కావలెను ఇటువంటి గజ్జెలను 200 లేదా 100 చొప్పున నీలపు రంగు సూత్రంతో నర్తకి తన పాదములందు గట్టిగా కట్టుకోవలెను.